బోన్ డెన్సిటీ అనేది మనము ఎముకల్లో టెస్ట్ చేయడానికి మనకు డ్యూయల్ ఎమిషన్ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ ఆర్ డెక్సా స్కాన్ అని అంటాము. అదేమో మన స్పైన్లో, అట్లాగే మణికట్టు దగ్గర, మళ్ళీ హిప్ జాయింట్స్లో ఇక్కడ బోన్ డెన్సిటీ ఎట్లా ఉంది అని ఒక ఎక్స్రే మెషిన్ ద్వారా మనకు వాళ్ళు కంప్యూటర్లో గ్రాఫ్ లాగా వేసి ఇస్తారు. దాంట్లో మనకు టీ స్కోర్ అనేది, జెడ్ స్కోర్ అనేది రెండు ఇంపార్టెంట్ స్కోర్స్ ఇస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం యాన్యువల్ ఫాలోఅప్ కింద ఒక 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అట్లా ఫాలోఅప్ డెక్సా స్కాన్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక పార్ట్ ఆఫ్ బోన్ డెన్సిటీ టెస్టింగ్. ఇంకొకటి మెయిన్గా మనకు బోన్ డెన్సిటీ తగ్గింది అనుకోండి, అది దేనివల్ల తగ్గింది, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల తగ్గిందా, లేదంటే వేరే థైరాయిడ్ ప్రాబ్లమా, హైపర్ పారాథైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమా, ఇంకా వేరే ఏమైనా ఎండోక్రైన్ ఆర్ మెటబాలిక్ ప్రాబ్లం ఉందా. సో టీ స్కోర్ WHO స్కోరింగ్ ప్రకారంగా టీ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్టియోపోరోసిస్ అని డయాగ్నోస్ చేయడానికి. ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అని అవుతూ ఉంటాయి. ప్రోగ్రెసింగ్ ఏజ్ ఒకటి, పోస్ట్ మెనోపాజల్ ఒకటి, లేదంటే పోస్ట్ హిస్టరెక్టమీ అంటే యూట్రస్ తీసేసిన తర్వాత కూడా ఎముకలు చాలా వీక్ అవుతాయి చాలామందికి. ప్లస్ 45, 50 తర్వాత మెనోపాజ్ ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత కూడా ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గినప్పుడు బోన్కి ప్రొటెక్షన్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు బోన్ ప్రొఫైల్ అని మనకు కాల్షియం ఎట్లా ఉంది, వైటమిన్ డి ఎట్లా ఉంది, పారాథైరాయిడ్ హార్మోన్ ఎట్లా ఉంది, దాంతోపాటు ఫాస్ఫేట్ ఎట్లా ఉంది, ఈ 4 మెయిన్ క్రైటీరియా. అట్లాగే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అని ఇంకొక ఎంజైమ్ ఎట్లా ఉంది అని టెస్ట్ చేస్తాం బోన్ ప్రొఫైల్ అనే దాంట్లో. హిస్టరీ తీసుకొని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఈ బోన్ డెన్సిటోమెట్రీ ఆ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, ఫిజిషియన్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ, రుమటాలజిస్ట్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ కండిషన్ని, ఇట్స్ ఏ ఓవర్లాప్ కండిషన్ అంటాం ఆస్టియోపోరోసిస్ అనేది, అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని డయాగ్నోస్ చేయగలగాలి, కరెక్ట్ టైంలో పట్టాలి, దాన్ని ట్రీట్ చేయాలి. చేయకపోతే ఈజీగా బోన్స్ విరిగి, ఎస్పెషల్లీ స్పైనల్ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత నడిచే వాళ్ళు బెడ్ రిడన్ అయ్యే ఛాన్స్ కూడా కనపడతా ఉంటుంది. సో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా నయం అవుతుంది. బట్ అట్లాగే ఆ ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు ఇచ్చినా మనకు ప్రాబ్లం అవుతుంది. సో బోన్ డెన్సిటోమెట్రీలో మనం స్పెసిఫిక్గా మనం చూడాల్సింది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్రేస్ పంపించి మన బాడీలో బోన్ డెన్సిటీ ఎట్లా ఉంది, దానికి రిలేటెడ్గా ఫ్యాట్ డెన్సిటీ ఎట్లా ఉందని ఈ డ్యూయల్ ఎమిషన్ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ అంటాం దాన్ని. అంటే మనం ఫ్యాట్ డెన్సిటీ, బోన్ డెన్సిటీ రెండింటిని కంపేర్ చేసుకొని గ్రాఫ్ కింద మనకు కంప్యూటర్లో వాళ్ళు చేసిస్తారు.